హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీకు ఒక విచిత్రం చూపిస్తాను. సో నేనైతే మా ఇంటికి వచ్చాను, పాత ఇంటికి వచ్చాను. సో మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇది ఎంత పెద్ద అరిటాకంటే ఏకం గాలికి పడిపోయింది మాట. చూడండి, ఇంత పెద్ద అరిటాకు. ఇంకా మీకు చూపిస్తాను అన్నాను కదా, అదేమో ఇది. చూసారు కదా, ఎంత క్యూట్గా ఉంది కదా అసలు. ఇది మా బావగారు వేసారన్నమాట, మా చిన్న బావగారు. సాడ్లీ అతనైతే లేరు, చనిపోయారు లాస్ట్ ఇయర్. సో అతను గుర్తుగా అయితే ఈ చెట్టు అలానే ఉంది. నిజంగా మా బావగారు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నాం ఈ చెట్టు చూసి. దీనికి ఇది రెండో గెల, ఇలా అరటిగెల అవ్వడం. మీకు చూపిస్తాను క్లియర్గా. సో చూడండి కదా, బాగుంది కదా. మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉంది, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. సో దీంట్లోంచి నీరు ఏదో కారుతుంది, మరి అదేంటో తెలీదు. చూపిస్తాను అన్నాను, బ్యాక్ కెమెరా చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇది వాటర్లో ఏదో వస్తుంది. ఇది దీందే అనుకుంటా, ఇలా చూడండి, దీందే అనుకుంటా. చూసారా, ఈ పువ్వులు ఇంకా వీడుతున్నాయి. ఇదైతే అరటిగల. ఎంత బాగుంది కదా, క్యూట్గా. ఎన్ని అరటిపళ్ళు ఉన్నాయంటే అసలు చాలా లేయర్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూసి. మా బావగారి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది చూసి. అతనే వేశారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. అతను ఒకటే రెండో వేస్తే ఇంకా ఇవన్నీ అల్లాయమాట పక్కన. సో ఇలా అయితే ఉంది. మనుషులు లేకపోయినా కూడా వాళ్ళ గుర్తులు అనేవి ఇలా ఉండిపోతాయి అనిపిస్తుంది. మీరు ఒకసారి ఆకు చూడండి, అసలు ఈ అరిటాకుని నా ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇంత పెద్ద పెద్ద అరిటాకుల్ని. అది ఎంత పొడవు ఉంది చూసారా. సో ఇది ఇంక ఇప్పుడు చిన్న మొక్క అవుతుంది. చూడండి, ఆకులు అయితే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. నాకైతే అరటిగెల అయితే ఎంత బాగా నచ్చిందంటే అసలు నేను ఎంత వేగంగా ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి పెడదాం అనుకున్నాను. మా హస్బెండ్ చెప్పారు, పాతింట్లోని ఇంత పెద్ద అరటిగెల అయింది చూడు అని. సో అదే ఇది. మీకు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా మా అరటిగెల అయితే. సో నాకైతే ఈ అరటిగెల చూస్తే మా బావగారే గుర్తొస్తున్నారు. అతను వేరే ఊరు నుంచి, జైపూర్ నుంచి తెచ్చి దీన్ని అయితే వేశారు. అంతే, మనుషులు లేరు కానీ గుర్తులు అయితే అలా ఉన్నాయి. సో నా వీడియో మీకు నచ్చితే